విశ్వాసుల యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా దేవుని యందు మరి ఆయన యందు ఏ విధంగా ఉండాలో చక్కగా తెలియజేయబడతా ఉన్నది. దేవుని యొక్క సంఘ సహవాసములో ఐక్యతను కలిగి ఉండటంలో ఎప్పుడూ కూడా కాపాడుకోవటం యందు శ్రద్ధ కలిగి ఉండాలి, అలాగనే ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తారు. ఇక్కడ వాక్య భాగం అయితే సత్యమైనదిగా తెలియజేస్తా ఉన్నది. మనము దేవుని యొక్క సహవాసంలో మరి ఎప్పుడూ కూడా ఐక్యతను కలిగి ఉండటానికి శ్రద్ధ ఉంటుందా, మరి ఆసక్తిని కలిగి ఉంటున్నామా, అలాగనే మన ప్రవర్తన అంతటిలో దేవునికి మరి ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మనము ఉంటున్నామా లేదా ఒకసారి మనల్ని మనమే మరి పరిశీలించుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకత ఈ యొక్క అధ్యాయంలో కనబడతా ఉంటుంది. మొదటి నుంచి మరి 5 వాక్యాల్లో ప్రముఖ స్థానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దేవుని యందు ఒక సహనము కలిగినటువంటి, ఒక ప్రవర్తన కలిగినటువంటి విశ్వాసిగా ఉంటున్నావా, ప్రేమ కలిగినటువంటి విశ్వాసిగా ఉండగలుగుతూ ఉన్నావా, అలాగనే దేవుని యందు శ్రద్ధ కలిగినటువంటి విశ్వాసిగా ఉండగలుగుతూ ఉన్నావా, అలాగనే దేవుని సహవాసమును కాపాడుకుంటే అనగా ఐక్యత కలిగి ఉండటంలో ఎప్పుడూ కూడా ప్రవర్తన కలిగి ఉంటున్నామా లేదా, అదేవిగాను దేవుని సంఘ సహవాసంలోనైనా మరి ఇతరులతోనైనా ఎప్పుడూ కూడా సమాధానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ప్రవర్తన ఉంటుందా లేదా ఒకసారి నా ప్రియమైన దేవుని బిడ్డ మనల్ని మనమే పరిశీలించుకోవాల్సినటువంటి గడియలు